అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమితాబ్ బచ్చన్ బయోగ్రఫీ. అమితాబ్ బచ్చన్ ఈ పేరు ఒక సంచలనం. భారతీయ చిత్ర పరిశ్రమలోనే కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ 1గా ఉండి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఎదిగారు అమితాబ్ బచ్చన్. అండ్ రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ చేసి 80 ఏళ్ల వయసులో కూడా అదరగొట్టేశారు అమితాబ్ బచ్చన్ గారు. ఇవాళ అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం రండి. అమితాబ్ బచ్చన్ గారు 1942 సంవత్సరం అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో జన్మించారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారి పేరెంట్స్ పేరు హరివంశ్ రాయ్ బచ్చన్ అండ్ తేజీ బచ్చన్. అండ్ వాళ్ళ మదర్ది పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం. మొదట అమితాబ్ బచ్చన్ గారికి ఇన్కిలాబ్ అనే పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. అండ్ దాని తర్వాత అమితాబ్ అనే పేరు మార్చారు. అమితాబ్ అనే పేరుకి అర్థం ఎన్నటికీ ఆరని దీపం. అండ్ ఈయన ఢిల్లీకి చెందిన కిరోరి మాల్ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కోల్కతాలో ఒక చిన్న షిప్పింగ్ కంపెనీలో పనిచేశారు. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ జాబ్ని క్విట్ చేసి ముంబైకి మూవీ ఛాన్సెస్ కోసం వచ్చారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు కెరీర్లో వాయిస్ నరేటర్గా వర్క్ చేశారు. ఆ ఫస్ట్ ఫిలిం ఏంటంటే 1960లో భువన్ షోమ్ అనే పేరుతో వచ్చింది. అండ్ అయితే యాక్టర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన మాత్రం హిందుస్థానీ అనే మూవీతో. ఇది కూడా 1969లోనే వచ్చింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారికి తన యొక్క ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్. దీనికి ముందుకు ఆల్మోస్ట్ 12 ఫ్లాప్స్ మూవీస్ పడ్డాయి ఆయనకి. అయినా అవేవీ లెక్క చేయకుండా జంజీర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. జయా బచ్చన్ గారిని పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలివిజన్లో తొలిసారిగా కలిశారు. అండ్ గుడ్డు మూవీ సెట్లో ఆవిడని రెండోసారి చూశారు. అక్కడ వీళ్ళిద్దరికి ప్రేమ చిగురించింది. అండ్ 1973లో ఆవిడని పెళ్లి చేసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, అమితాబ్ బచ్చన్ గారు జయా బచ్చన్ గారి కంటే 6 ఏళ్ళు పెద్ద. అండ్ ఇంకోటి, బాలీవుడ్లో డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళలో అమితాబ్ బచ్చన్ గారి మూవీసే ఎక్కువ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ షోలే. అండ్ ఈ మూవీ రీమేక్ అయిన ఆగ్లో కూడా ఆయనే విలన్గా చేశారు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఏబిసిఎల్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు, కాకపోతే అది ఫెయిల్ అయింది. అమితాబ్ బచ్చన్ గారు 1995లో ఏబిసిఎల్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీ ఫుల్ ఫామ్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ కొన్ని మూవీ ప్రొడక్షన్స్ ఇందులో జరుగుతాయి. అండ్ దీనికోసం 22 crore మనీని ఆయన కెనరా బ్యాంక్ నుండి లోన్గా తీసుకున్నారు. అండ్ ఇందులో మొత్తం 150 ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ ఏబిసిఎల్లో 15 మూవీస్ వచ్చాయి. అండ్ దీనికి 60 crores అయింది. ఇదిలా ఉండగా బెంగళూరులో 1996 టైంలో మిస్ వరల్డ్ ఈవెంట్ని కూడా ఈయన కండక్ట్ చేశారు. దీనికి అగైనిస్ట్గా చాలా స్ట్రైక్స్ వచ్చాయి. అండ్ మిస్ వరల్డ్ ఈవెంట్ ఇండియాలో జరగడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇండియాలో స్ట్రైక్స్ కారణంగా ఇదే ఈవెంట్ని ఈస్ట్ ఆఫ్రికాలో పెట్టారు. దీనికైన ఖర్చు 34 కోట్లు. అండ్ ఓవరాల్గా దీని కారణంగా 20 కోట్ల లాస్ కూడా వచ్చింది ఆయనకి. అండ్ దీన్ని కవర్ చేయడానికి అమితాబ్ బచ్చన్ గారే స్వయంగా మృత్యుదాత అనే మూవీలో యాక్ట్ చేశారు. ఇది బిగ్ ఫ్లాప్, ఇంకా నష్టాలను తీసుకొచ్చింది. అండ్ మొత్తం ఏబిసిఎల్కి 90 crore లాస్ అయింది. అండ్ ఏబిసిఎల్ని 1999లో క్లోజ్ చేశారు. అండ్ ఈయన దగ్గర ఉన్న కొంత డబ్బుతో అండ్ అలాగే బంగారంతో కొంత అప్పుని తీర్చేసేశారు. అండ్ ఓవరాల్గా 90 crore లాస్. అండ్ అప్పు తీసుకున్న వాళ్ళు కూడా లీగల్గా ఈయనపై కేసు వేశారు. అండ్ అమితాబ్ బచ్చన్కి మూవీ ఛాన్సెస్ కూడా రావడం లేదు. అండ్ అప్పుడు ధీరుభాయ్ అంబానీ అనిల్ అంబానీతో చెప్పి తన యొక్క అప్పులు మొత్తం తీర్చమన్నారు. కానీ అమితాబ్ బచ్చన్ గారు దీనికి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత యష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఛాన్స్ కోసం ప్రయత్నం చేశారు. దానికి యష్ రాజ్ గారు ఒప్పుకొని మొహబ్బతేన్ అనే మూవీలో అవకాశం ఇచ్చారు. అండ్ ఇందులో ఆయన ఒక స్పెషల్ రోల్ చేశారు. అండ్ ఆ మూవీ బ్లాక్ బస్టర్. దీనిలో మెయిన్ లీడ్ షారుఖ్ ఖాన్. అండ్ ఈ మూవీతో వచ్చిన మనీతో ఆయన కొంత అప్పుని తీర్చారు. అండ్ ఆ తర్వాత కౌన్ బనేగా కరోడపతి స్టార్ట్ చేశారు. దీంతో ఆయన పోగొట్టుకున్న మనీ, ఫేమ్ అన్నీ తిరిగి వచ్చాయి. అండ్ దీంతో ఆయన మొత్తం అప్పుని తీర్చేశారు. అండ్ ఆయన రియల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా అవ్వగలిగారు. అండ్ రీసెంట్గా కల్కి మూవీలో కూడా ఆయన నటన అందరినీ మెప్పించింది. అండ్ ఈయనకి 2019లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారి లైఫ్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్.
అండ్ యంగ్ జనరేషన్ కూడా అమితాబ్ బచ్చన్ గారిని చూసి ఎంతగానో నేర్చుకోవాలి. అండ్ థ్యాంక్ యూ. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.